తండ్రి, నీ పరిశుద్ధమైన మాటలు వినాలి అని మేమంతా కూడి ఉన్నాం తండ్రి. మా హృదయాల్లో విత్తబడు వాక్యము నీరుగట్టి ఫలించినట్లుగా మా జీవితాలకు ఆ వాక్యం ద్వారా మేము పాఠాలు నేర్పుకొని మా బతుకును సరిచేసుకున్నట్లుగా వాక్యం అనే రొట్టెను విరిచిపెట్టి మా ఆత్మలకు జీవాహారంగా పంచిపెట్టి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు వాక్య సందేశము మొదటి సమూయేలు 26వ అధ్యాయం 24, 26 మనము రెండింటిని కంపేర్ చేసుకుని చెప్పుకుంటే ఇక్కడ రెండిట్లో మనకు ఒకే విషయము రెండు చోట్ల చూస్తాం మనం. అంటే 24లో ఏముంటుందంటే సౌలు దావీదును వెంటాడము, దావీదు సౌలును కాపాడడం. చూడండి, సౌలు దావీదును వెంటాడుతుంటే దావీదు సౌలును కాపాడుతూ చూస్తాం. ఒకరేమో చంపాలని వెంటాడుతున్నాడు, ఒకరేమో చనిపోకుండా కాకుండా తను చంపేవారిని అవకాశం వచ్చినా చంపకుండా కాపాడడం. ఇది ఇతని యొక్క దావీదు యొక్క ఔన్నత్యం చూడండి కదా. సంహరించుటకు వెంటాడి వెతుకుచున్న శత్రువులను కాపాడటము ఉన్నతమైన లక్షణం. ఏది ఉన్నతమైన లక్షణము? సంహరించేదానికి వెంటాడి వెతుకుచున్న శత్రువును కాపాడటం ఉన్నతమైన లక్షణం. అట్టి ఔన్నత్యం కలిగిన వ్యక్తి దావీదు. దావీదు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుంటాడు సౌలు. ఈ అరణ్యము ఎన్గేది అంటే అక్కడికి 3000 మందిని తీసుకొని దావీదును వెతకడానికి బయలుదేరుతాడు సౌలు. మార్గంలో సౌలు ఒక గుహలో శంఖాని వర్తికి ప్రవేశిస్తాడు. ఒక గుహలో ఉంటాడు సౌలు, అక్కడ శంఖాని వర్తికి ప్రవేశిస్తాడు. అంటే విశ్రాంతి అనుకోండి. ఆ విశ్రాంతి పొందుటకు సౌలు గుహలోకి చేరినప్పుడు ఎన్గేది అరణ్యంలో అలసిపోయింటాడు. బడలిక వలన ఆ విశ్రాంతి పొందుటకు ఆ స్థలం అనువుగా ఉందని వెళ్ళాడు సౌలు. ఎన్గేది అరణ్యంలో అనేక గుహలు ఉన్నాయి. వాటిని దావీదు కూడా ఎంచుకుని తనను కూడా తనతో ఉన్న 600 మంది యోధులను సౌలు బారిన పడకుండా దాక్కునేదానికి అది అనువైన స్థలం అని దావీదు కూడా ఎంచుకున్నాడు. దావీదు ఏం చేశాడు? తన జనులతో దాగిన గుహలోనికి దాగిన గుహలోనికే సౌలు కూడా శంఖాని వర్తికి ప్రవేశించాడు. అది దావీదు మనుషులు చూచి దావీదుకు ఏం సలహా ఇస్తారంటే, దేవుడే సౌలును దావీదుకు చేతికి అప్పగించుటకు ఆ గుహలోనికి రప్పించాడని చెప్తారు. దేవుడే సౌలును దావీదు చేతికి అప్పగించాడని, అందుకే ఆ గుహలోకి రప్పించాడు అని దావీదును వాళ్ళు ప్రేరేపిస్తాడు. చూడండి దావీదులోని గొప్ప గుణము. దావీదు అభిషక్తుడైన రాజు ఎడల, ఎవరు అభిషక్తుడైన రాజు? సౌలు. ఆ రాజు ఎడల గౌరవ మర్యాదలను వ్యక్తపరుస్తాడు దావీదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన వాడికి కీడు తలపెట్టకూడదని, అభిషక్తుని చంపరాదని తలంచి సౌలు పై వస్త్రాన్ని చెంగును మాత్రమే కోసి సౌలును చంపకుండా తన జనులను దావీదు అడ్డగించాడు. దావీదు జనులు కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఓకే చెప్తే మేము చంపేస్తామని వాళ్ళని అడ్డగించాడు. తన మనుషును కూడా జిటవు చేసుకొని ఆ అభిషేకించబడిన రాజు ముట్టకూడదు, కీడు తలపెట్టకూడదని తను చూడండి ఎంత ఔన్నత్యంగా దావీదు ఆలోచించాడో. సౌలు తనను చంపుటకే వెతుకుచూ వచ్చాడని ఎరిగి కూడా, తనను చంపడానికే వచ్చాడని ఎరిగినా కూడా దావీదు సౌలు ఎడల అమితమైన గౌరవ భావమును వ్యక్తపరుస్తున్నట్లుగా చూస్తాం ఇక్కడ. మరి సౌలేమో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ, సౌలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, తిరుగుబాటు చేసినప్పటికీ
అభిషిక్తుడైన రాజుగా సౌలును దావీదు గౌరవిస్తున్నాడు. అంటే ఒకసారి అభిషేకించబడిన వాడు ఎటువంటి వాడైనా అభిషేకించబడ్డవాడని ఇక్కడ దావీదు గౌరవిస్తున్నాడు. శత్రువు తన చేతికి చిక్కినను దేవుడు అభిషేకించిన రాజుగా అతనిని చంపదలచలేదు. దేవుడు అభిషేకించిన రాజుని ముట్టకూడదు, చంపకూడదని దావీదు యొక్క ఉద్దేశం. దేవుడు తనను ఒక దినమున రాజుగా చేస్తాడు గనుక అభిషేక్తుడైన రాజును, దేవుడు చేత ఏర్పరచబడిన రాజును సంహరించాదని తలంచాడేమో దావీదు కూడా. తను కూడా ఒక దినాన రాజు అవుతాడు, దేవుడు తనను రాజుగా చేస్తాడేమో కనుక అభిషిక్తుడైన రాజుని, దేవుని చేత ఏర్పరచబడిన రాజును సంహరించరాదని తలంచాడు. మరి దావీదు రాజు ఏ విధంగా అంటే, దేవుడు ఏర్పరచుకున్న రాజు దావీదు, మనుషులు ఏర్పరచుకున్న రాజు సౌలు. కాబట్టి దావీదుకు దేవుడే ప్రభుత్వాలకు కానీ పాలకులను ఏర్పరచునని ఎరిగినవాడు కదా. కాబట్టి అందువలన అతన్ని గౌరవించి దేవుడు ఏర్పాటు చేసిన రాజుగా అతన్ని గౌరవించాడు, అభిషేకించబడ్డాడని అతన్ని విడిచిపెట్టినట్టుగా చూస్తాం. తర్వాత సౌలు గుహ నుండి బయట వెళ్ళిపోయి దావీదు తనను తాను సౌలుకు బయలుపరుచుకొని, ఇంకా సౌలు గుహ నుండి బయట వెళ్ళిపోయినాక దావీదు సౌలుకు తనను గురించి బయలుపరుస్తున్నాడు. ఏమని? నేల సాష్టాంగపడి నమస్కారం చేసి, దావీదు నాకు కీడు చేయనుద్దేశించలేదని రుజువుపరిచాడు. 24వ అధ్యాయంలో 10 నుంచి 15 వరకు చూస్తే, దావీదు నాకు కీడు చేయనుద్దేశించలేదని అవకాశం వచ్చినను సౌలును చంపకుండా ఏ విధంగా కాపాడింది దావీదు వివరించాడు. ఎందుకంటే బుద్ధి రావాలి కదా సౌలుకి. అంటే నా శత్రువు, నేను చంపాలనుకుంటున్న శత్రువు నన్ను చంపకుండా విడిచిపెట్టడం అనేది సౌలుకు అర్థమైతే మారుతాడేమో కదా అనుకున్నాడు. కానీ ఆ విషయాన్ని దావీదు కూడా తెలియజేశాడు. అప్పుడు జరిగినది గ్రహించిన సౌలు దావీదుని ఏమంటాడంటే 24:18 అంటాడు, దావీదు నాయనా అని ఆప్యాయతతో దావీదుని చూచి బిగ్గరగా ఏడ్చాడంట. సౌల్లో రిపెంటెన్స్ కూడా వచ్చింది, కానీ అది టెంపరీ. ఏడ్చి దావీదును అపకారమునకు ఉపకారం చేసేవానిగా గుర్తించి, నీవు నాకంటే నీతిమంతుడు అని అంగీకరించాడంట. 24:18 ఉంటుంది అన్నమాట. అంటే నాకంటే నీతిమంతుడు అని సౌలు దావీదును ఒప్పుకున్నాడు. చూడండి, అంత మాత్రం తగ్గాడు అంటే గొప్ప విషయమే కదా. తర్వాత శత్రువులకు మేలు చేసిన దావీదు నిజంగానే నీతిమంతుడే. ఎందుకంటే నిశ్చయముగా అప్పుడు అంటాడు 24:20లో సౌలు అంటాడు, ప్రవచనాత్మకంగా నిశ్చయంగా నీవు రాజు ఒగుదు అనియు ఇజ్రాయేల్ రాజ్యము నీకు స్థిరపడునని నాకు తెలియనని ఒప్పుకొనుచున్నాడు. సౌలు రాజే ఒప్పుకుంటున్నాడు, నువ్వు రాజు అవుతావు, నిశ్చయంగా నీ ఇజ్రాయేల్ రాజ్యము నీకు స్థిరపరచబడినని నాకు తెలియనని ఒప్పుకుంటున్నాడు. తన సంతతిని నిర్మూలం చేయనని దావీదు చేత సౌలు ప్రమాణము చేయించుకుంటాడు. కాబట్టి తన సంతతిని నిర్మూలం చేయొద్దు అని దావీదు చేత సౌలు ప్రమాణం కూడా చేయించుకుంటాడు. దావీదు తాను చేసిన ప్రమాణమునకు కట్టుబడి ఉంటాడు కదా. ఏమంటాడు? సౌలు కుటుంబీకుల పైన ఎప్పుడు కూడా కక్ష సాధింపు లేదు దావీదుకి, ఎప్పుడూ లేదు. దావీదు మనసులో కూడా ఆలోచన కూడా లేదు. సౌలు సంతతి అనేక మంది ఫిలిస్తీన్ల చేత, గిబియోనీల చేత చంపబడ్డారు. ఎవరు? సౌలు సంతతి ఫిలిస్తీన్ల చేత చంపబడతారు, గిబియోనీల చేత కూడా చంపబడతారు. గిబియోనీయులు అంటే రిఫ్తా యొక్క కుమారులు, వాళ్ళు కూడా సౌలు సంతానమే. వాళ్ళను గిబియోనీయులు చంపుతారు, ఊరేసి చంపుతారు. కాబట్టి కానీ దావీదు చేసిన వాగ్దానమును బట్టి, మరి ముఖ్యంగా యోనాతానుతో దావీదు చేసిన ఒడంబడికను బట్టి, దావీదు సౌలు కుటుంబీకుల ఎడల తన ప్రమాణమును నిలబెట్టుకుంటాడు కదా. దానికి సూచనగా మెఫీబోషెతును ఏం చేస్తాడు? తనతో కలిసి జీవించుటకు ఆహ్వానించి పోషిస్తాడు. ఆ విధంగా సమూయేలు యొక్క కృతజ్ఞతా భావాన్ని
మాట ప్రమాణాన్ని నిలబెట్టుకోవడంలో మనము చూస్తాం. అది 24వ అధ్యాయంలోని ఇక జరిగిన సందర్భం. ఇప్పుడు 26 కూడా మనము ఈరోజు సబ్జెక్టుగా ఆలోచిస్తే, ఇప్పుడు మళ్ళీ ఇదే సందర్భం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. 26వ అధ్యాయంలో మళ్ళీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. 26వ అధ్యాయము మొదటి వచనము, 2వ వచనము చదవండి సిస్టర్, 3వ వచనం వరకు. ఓకే, చాలండి. అంటే మళ్ళీ ఛాన్స్ వచ్చింది దావీదుకి. దావీదును ఏ విధము చేత అయినా అడ్డు తొలగించుకోవాలని సౌలు ఇన్ఫార్మర్స్ కూడా ఉన్నారు. సౌలుకు పలానా చోట దావీదు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారంట. వాళ్ళు జిఫీయులంట. ఇది 2వసారి చెప్తాన్నారు వాళ్ళు మళ్ళీ. మరి దావీదును ఏ విధంగా చేతనైనను అడ్డు తొలగించుకోవాలని సౌలుకు దావీదు మీద అంత అసూయ ఎందుకంటే తన రాజు అయ్యే లక్షణాలు దావీదులో చూశాడు. అందుకే ఆ సింహాసనాన్ని ఎవరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అది మనం పాత నిబంధనలో, కొత్త నిబంధనలు చూస్తే ఆ ఫరోలు కానీ తర్వాత యేసు ప్రభువును చంపించడానికి మనుషులను పంపించిన ఆ రాజు కూడా, ఆయన కూడా ఏమంటాడు, 2 సంవత్సరాల పిల్లవాళ్ళని చంపడానికి సిద్ధపడ్డాడంటే తన సింహాసనం ఎక్కడ లాగేసుకుంటారని భయం వీళ్ళకి. అందుకు కుటుంబంలో వాళ్ళని కూడా వాళ్ళు సహించరు. అటువంటి సౌలు రాజు దావీదును ఏ విధము చేతనైనను అడ్డు తొలగించుకున్న వాళ్ళని సౌలు సకల విధములా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సౌలు దావీదును శత్రువుగా అనుకుంటున్నాడు, కానీ దావీదు సౌలును శత్రువుగా అనుకోవడం లేదు. కాబట్టి దావీదును సౌలు చంపాలని పట్టుదల కలిగి ఉన్నాడు. రాత్రి మొగలు ఇదే ఆలోచన. అసూయ ఉన్నదనుకోండి, అసూయ మనిషిని తినేస్తుంది. అంటే అసూయ చేత ద్వేషం, ఆ ద్వేషం నుంచి కక్ష వచ్చి ఆ అసూయ వాళ్ళని, ఆ వ్యక్తిని ఏదో చేయకుంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కదా. ఏదో విధంగా ఇప్పుడు వీళ్ళలో మనం హేబేలు కయ్యను దగ్గరే మనం ఆలోచించాం. ఆ చిన్న పగ, అదే క్యారెక్టర్ అసూయ, అదే కదా. కాబట్టి ఎలాగైనా మట్టు పెట్టేసి వీళ్ళను ఏదో విధంగా అవకాశం కోసం వెతుకుతూ ఉంటారు. అటువంటి సౌలుకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. రాజ్యాన్ని వదిలేసి దావీదుని ఎతకడము, మనుషుల్ని తీసుకువెళ్ళడము, చంపడానికి ప్రయత్నించి ఇదే పని చెప్పింది. అట్టి సౌలు శత్రువుగా భావించటం మాత్రమే కాక సంహరించవాలని పట్టుదల కలిగి ఉండట చాలా బాధాకరమైంది. ఎందుకంటే సౌలును అభిషక్తుడని దావీదు సంహరించేదానికి అవకాశం వచ్చినా 2వ పర్యాయం కూడా కాపాట దావీదు యొక్క ఔన్నత్యం. మరి ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు తక్కువగా ఉంటారు? సౌలు ఎక్కడో కింద కనిపిస్తున్నాడు, దావీదు ఎత్తులో ఉన్నాడు. ఎందుకంటే అతని ఔన్నత్యం ఆ విధంగా ఉంది. మరి ఇక్కడ హకీలా మన్యం అంటే అరణ్యమే. హకీలా మన్యంలో దాగి ఉన్న దావీదును సంహరించుటకు సౌలు మళ్ళీ 3000 మంది యోధులను తీసుకొని వెదకట ప్రారంభించాడట. 3000 మంది. దావీదేమో సౌలును అతని సైన్యాధిపతి అయిన అబ్నేరును 26:5లో పరుండి ఇండుట కనుగొని, దావీదుకు దేవుడు సౌలును కనబడేటట్లు చేస్తున్నాడు. అంటే సౌలు దావీదు కనబడుతున్నాడు, కానీ సౌలుకు దావీదు కనపడడంలే.
కానీ సౌలు అబ్నేరును సౌలును చూశాడు. వాళ్ళు పడుకొని ఉన్నట్టు కనుగొని వారి దగ్గరకు వెళ్ళుటకు దావీదుతో అభిషై వచ్చినని ధైర్యంగా తెలియజేయట చూస్తామండి 26:6. అంటే శత్రువుల మధ్యకు తన యజమాని సంరక్షణ కొరకు అభిషై సాహసంతో కూడిన నిర్ణయం చేశాడని తెలియచున్నది. అంటే సౌలు అతని సైన్యాధిపతి జనులు నిద్రించుట చూచి ఇది దేవుడు అనుగ్రహించిన అవకాశమని తలంచి సౌలును సంహరించుటకు అభిషై దావీదు అనుజ్ఞను కోరుటలో తన యజమాని కొరకు ఎంత త్యాగము ధైర్యము చేయుచున్నాడో అర్థమవుతుంది. 26:8 ఏముంటుందంటే, అభిషయి నాకు నువ్వు అనుజ్ఞ పర్మిషన్ ఇస్తే చాలు, నేను దావీదును సంహరించుటకు రెడీగా ఉన్నాను అంటాడు. ఇది వాళ్ళు అనుకుంటున్నారు ఇది దేవుడు అనుగ్రహించిన అవకాశం అని. చూడండి, వాళ్ళు మనుషుల్లో తలంపులు ఆ విధంగా ఉంటాయి. మనకు కూడా చాలామంది ఇది మంచి ఛాన్స్, నువ్వు ఈ ఛాన్స్ పోగొట్టుకోవద్దని మనకు కూడా సలహాలు ఇస్తారు. మరి దావీదు ఉద్దేశం అది కాదు. దావీదు మనసులో కూడా లేదు కాబట్టి వాళ్ళను కూడా అడ్డుపడుతున్నాడు. తను కూడా కాపాడడంలోనే ఆలోచన కలిగి ఉన్నాడు కదా. శత్రువుల యుద్ధం మధ్యకు తన యజమాని సంరక్షణ కొరకు అభిషై, ఎందుకంటే యజమాని బతుకుండాలంటే శత్రువుని చంపేయాల. కాబట్టి సాహసంతో కూడిన నిర్ణయం చేశాడని అనుకోవచ్చు. కానీ సైన్యాధిపతికి అటువంటి అవకాశం వచ్చి దావీదును అడిగినా కానీ వాళ్ళను కూడా చంపొద్దు అంటున్నాడు. నేను చంపను, మీరు కూడా చంపకూడదు. ఆయన అభిషక్తుడని దావీదు మనసులో అనుకుంటూ అతన్ని సంరక్షించడంలోనే దావీదు మనసు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యజమాని కొరకు వీళ్ళైతే త్యాగము ధైర్యం చేయాలని చేయుచున్నారని అర్థమవుతుంది. అంతే కదా, వీళ్ళు యజమాని కొరకు త్యాగం, మేమేమైపోయినా పర్వాలేదు, మరి ధైర్యం, మేము చంపడానికి కూడా సిద్ధమే అని వాళ్ళల్లో ఆ క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది యజమాని కొరకు అయిన దావీదు కొరకు. అయితే దావీదుకు యజమాని సౌలు దేవుని చేత, ఎందుకంటే రాజు కదా ఆయన యజమాని దావీదుకి, దేవుని చేత అభిషక్తుడైన వాని జోలికి పోవద్దని మరొకసారి దావీదు తన నీతిని పాటించాడు. ఉన్నతమైన నీతి అది, దాన్ని పాటించటం మనం చూస్తాం. క్రీస్తు బోధించిన శత్రువుని ప్రేమించుటకు క్రీస్తు ఏం చెప్పాడు? మీ శత్రువును కూడా మీరు ప్రేమించాలి. ఆ బోధించిన యేసుప్రభు బోధించిన శత్రువుని ప్రేమించుటకు దావీదు ఇక్కడ ముంగుర్తుగా మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు అభిషై అనేవాడు దావీదు సైన్యంలో గొప్ప యోధుడు. దావీదు సౌలును సంహరించే అవకాశం వచ్చినను చంపమని తన మనుషులు ప్రేరేపిస్తున్నా దావీదు దైవనీతిని పాటించాడు. చూడండి, దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చినా చంపమని మనుషులు ప్రేరేపిస్తున్నా దైవనీతిని పాటించాడు. మనుషుల మాటలు వినడంలో దావీదు ఆయనకు ప్రేరేపణ, దేవుని వద్ద ప్రేరేపణ, అంటే దేవుడు హృదయానుసారుడు ఎలాగయ్యాడంటే ఈ క్యారెక్టర్ దావీదులో ఆయనకు నచ్చింది. ఎందుకంటే దేవుని ఆలోచనలే. దేవుడు ఏమంటాడు? యేసుప్రభు కూడా శత్రువును కూడా ప్రేమించాలి అంటాడు. ఆ విధమైన క్యారెక్టర్ దావీదు ఇక్కడ కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. అట్టి దైవనీతినే మనము పాటించుట కూడా శ్రేయస్కరం. మనం కూడా ఇటువంటి దైవనీతిని మనం కూడా పాటించాలంట. ఎందుకంటే మన శత్రువులను మనం కూడా ప్రేమించాలి. అదే దేవుని నీతి. మనం కూడా దాన్ని ఫాలో కావాలని మనకి ఈ పాఠము తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని చిత్తంలో ప్రతిదానికి సమయం ఉందండి. దేవుని చిత్తంలో ప్రతిదానికి సమయం ఉంది. సౌలును తొలగించుటకు, దావీదుని ఎక్కించుటకు సమయం ఉంది. అంటే దేవుడు ఎవరిని తీసేయాలా, ఎవరిని నిలబెట్టాలా దేవుని చిత్తం ఉంటుంది. ఆ చిత్తం ప్రకారం జరుగుతుంది. కానీ మనం తొందరపడకూడదు. అది దావీదు నమ్మినాడు. అది దావీదు అంటాడు, సౌలును దేవుడు ఏ విధంగా చేయాలో, అతని మరణాన్ని ఎలా తీసేయాలో దేవుడు చూసుకుంటాడు అనే మాట కూడా ఇక్కడ చూస్తాం. మరి అటువంటి నిరీక్షణ కలిగిన వాడు దావీదు. సౌలును తొలగించుటకు, దావీదుని ఎక్కించుటకు కూడా సమయం ఉంది. దావీదు ఆ సమయం కొరకు కనిపెట్టుకున్నాడు. తొందరపడి రాజు కావాలని దావీదు కోరుకోవడం లేదు. ఇప్పుడు చంపేస్తే నెక్స్ట్ రాజు ఎవరు? దావీదే. అడ్డదారిలో రాజు కావాలని కోరుకోవడంలే. దావీదు ఆ సమయం కొరకు కనిపెట్టి ఉన్నాడు. మరి అడ్డదారిలో రాజు కావాలని దావీదు కోరుకుంటే ఎప్పుడు అయిపోయేవాడు. మరి ఇక్కడ ఒక సందర్భం నాకు
గుర్తొస్తుంది. ఈ ఏదైనా తోటలో పండు తినడానికి వాళ్ళు తొందరపడ్డారు. మరి అడ్డదారిలో వాళ్ళు దేవుళ్ళు అయిపోవాలని అనుకున్నారు. కాబట్టి దేవుని చిత్తం ఏమంటే సమయం ఉంది, అప్పుడు తినమని చెప్పాలని దేవుడు ఆ చెట్టు వేశాడు. అంతవరకు వాళ్ళు వేచి ఉండకుండా సాతాను ప్రేరేపణ చేత వాళ్ళు తినేసి దేవునికి దూరం అయిపోయినారు. ఇక్కడ దావీదుకు తన స్నేహితులు, తన యొక్క సైన్యం, దావీదు యొక్క యోధులు చంపమని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళ దారిలో మనం సాతాను గుర్తుపెట్టుకోవాలా. చెప్పినా వినడం లేదు. మరి అవ్వేమో వినేసింది. మరి అభిషక్తుడైన రాజును చంపమని దేవుడు తనకు ప్రేరేపణ ఇవ్వడంలే, ఎందుకంటే అభిషక్తుడైన రాజు కదా. కానీ పండు తినమని చెప్పినప్పుడు అవ్వకు దేవుడు చెప్పిన మాటలు కానీ మరి ఆదాము చెప్పిన మాటలు కానీ గుర్తురాలి ఆమెకి. చూడండి ఆయన అక్కడ. అందువల్ల వాళ్ళు అడ్డదారిలో దేవుళ్ళు అయిపోతారు, మీరు చావనే చావరు అనే మాటకు వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు తినేశారు. ఇక్కడ దావీదు అయితే ఆ పాపములు పడ్డం లేదు. దావీదు ఆ సమయం కొరకు కనిపెట్టి ఉన్నాడంట. దావీదు సౌలును అతని సైన్యాధిపతి అబ్నేరును కూడా సంహరించగలడు. ఎందుకంటే దావీదుకు అవకాశం ఉంది. సౌలును చంపచ్చు, అబ్నేరును కూడా చంపేస్తే క్లియర్ అయిపోతుంది ఇంకా దారి. కానీ దేవుని చిత్తమునకు అవిధేయుడయ్యే ప్రమాదం ఉంది. ఈ విధంగా చేస్తే దేవునికి అవిధేయుడైపోతాడు. ఎందుకంటే దేవుని చిత్తం అది కాదు. కాబట్టి అవిధేయుడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందువలన దావీదు ఈటెను నీళ్ల బుడ్డిని మాత్రం తీసుకొని 26, 11, 12 చదవండి సిస్టర్. 26వ అధ్యాయంలోనే చూడండి, యెహోవా చేత గాఢ నిద్ర కలగగా, దేవుడే వాళ్ళు నిద్రపోయేటట్టు చేశాడు. అక్కడికి దావీదు వచ్చి నీళ్ళబుడ్డిని ఈటిని తీసుకొని వెళ్ళిపోవడం కూడా సౌలును చంపకుండా. ఈటి చేతిలో ఉంటే ఎంతసేపు అండి? ఈటి చేతిలో ఉంటే ఎంతసేపు? సిసేరాను ఎలా చంపారు అంతే కదా, తల మీద ఒక పోటేస్తే చచ్చిపోతాడు. కానీ చంపల. సౌలును సంబరింపకుండా కాపాడినదని దావీదు తెలియజేస్తున్నాడు. సౌలు సైన్యాధిపతి అబ్నేరును దావీదు హెచ్చరిస్తున్నాడు. అబ్నేరు ఏమని? యజమానుడగు రాజును నువ్వు సంరక్షించవలసిన బాధ్యత నీకు లేదా? చూడండి, ఆ బాధ్యతను విస్మరించి ఎందుకు నిద్రపోవచ్చున్నావని హెచ్చరించాడంట దావీదు. అబ్నేరును హెచ్చరిస్తున్నాడు, నీకేం బుద్ధి లేదా? మీ యజమానిని సంరక్షించవలసిన బాధ్యత లేకుండా అట్లా నిద్రపోతున్నావే అని హెచ్చరించాడంట. యెహోవా చేత అభిషేకం పొందిన సౌలును సంరక్షించుటలో నిర్లక్ష్యం వహించిన నీవు శిక్షార్హుడివే అని అబ్నేరును దావీదు హెచ్చరించాడు. మరి దావీదులో ఈ గుణం కూడా ఉంది. చూడండి, సౌలును విడిచిపెట్టడం కాకుండా నీ యజమాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత లేదా అని ఆ పని వాళ్ళను కూడా, ఆ సైన్యాధిపతిని కూడా దండిస్తున్నాడు కదా. ఇవన్నీ దావీదులోని హైలైట్స్ అండి. ఆ క్యారెక్టర్ ఎలా వంటిది. సౌలు రాజు ఈటే నీలబుడ్డి ఇప్పుడు మా దగ్గర ఉన్నవి, నీవు నిద్రించడం వలన రాజును కాపాడలేదు. ఈటే నీలబుడ్డి నా వద్ద నువ్వు నిద్రించావు కాబట్టి నువ్వు రాజును కాపాడలేదు. మనకి ఇవ్వబడిన బాధ్యత నిర్వహణలో మెలకువను కలిగి ఉండాలి. మనకు బాధ్యత కదా, రాజును సంరక్షించే బాధ్యత నీకు ఇస్తే నువ్వు మెలకువగా లేకుండావు. కాబట్టి సౌలు దావీదు స్వరంను గుర్తించి అక్కడ పశ్చాత్తాపడతాడండి. సౌలు మాటలు ఇందాం, ఏమని పశ్చాత్తాపడతాడో అది ఊరికే గాలివాన ఏదో అట్లా వచ్చి వెళ్ళిపోయినట్లుగా అది ఎక్కువసేపు ఉండదు. 17 నుంచి 20 వరకు చదవండి సిస్టర్.
చాలు. ఇక్కడ అందుకు దావీదు అంటాడు, అవును నా యజమాని, నా మాటలే, నా స్వరమే అంటున్నాడు. అంటే నన్ను ఏ విధంగా నువ్వు తరుముతున్నావు, నేనేం తప్పు చేశాను, నా ప్రవర్తనలో ఏం దోషం ఉంది, ఇప్పుడు నా యజమానులైన మీరు మీ సేవకుడైన నా మాటలు వినండి. ఒకవేళ యెహోవా మిమ్మల్ని నాపై ప్రేరేపించి ఉంటే ఆయన అర్పణ స్వీకరించవచ్చు. కానీ మనుషులు మిమ్మల్ని ప్రేరేపించారంటే యెహోవా ఎదుట శాపానికి గురవుతారు అని. మనుషులు ప్రేరేపించారా మిమ్మల్ని, యెహోవా ప్రేరేపించాడా మమ్మల్ని నన్ను చంపమని? అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనుషులే కానీ మిమ్మల్ని ప్రేరేపిస్తే యెహోవా ఎదుట శాపానికి గురవుతారు కాక. ఎందుకంటే వాళ్ళు నీవు వెళ్ళి ఇతర దేవులను సేవించని నాతో చెప్పి యెహోవాను ప్రసాదించిన వారసత్వం నుంచి నన్ను వెళ్ళగొట్టారు అంటాడు. అంటే ఇప్పుడు ఈ దావీదు ఒక సౌలుకు కూడా ఎందుకు నన్ను తరుముతున్నావు, నేనేం తప్పు చేశాను, నీ ఎదుట నేను ఈ ప్రవర్తన నాది తప్పుగా ఎందుకు అనిపించింది అని అడుగుతున్నట్టుగా చూస్తాం. ఇన్ని విషయాలు మరి దావీదు సౌలు పశ్చాత్తాపానికి కూడా గురవుతాడు. కానీ మళ్ళీ ఏం జరుగుతుందంటే 21 నుంచి 25 వరకు సౌలు తన తప్పును అంగీకరించుట. 21 నుంచి 25 వరకు దావీదు తనని రెండవ మారు కూడా చంపకుండా సంరక్షించుటను గ్రహించి సౌలు తన పాపము చేసినట్లు అంగీకరించుతున్నాడు. సౌలు దేవుడు అవకాశం ఇస్తాడండి, ప్రతి ఒక్కరికి అవకాశము. ఎవడు పరలోకానికి తీర్పు దినాన ప్రభువా నాకు అవకాశమే రాలేదు అనేదానికి లేదు. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది దేవుడు ఇస్తాడు. జీవితంలో మంచికైనా చెడ్డకైనా అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఓకే, సద్వినియోగం చేసుకోలేదనుకో, పోగొట్టుకున్నారనుకో, మళ్ళీ అవకాశం తలుపు తట్టదు. ప్రతి ఒక్కరి జీవితంలో అవకాశం అనేది వస్తుంది, ఎప్పుడో ఒకరోజు తలుపు తడుతుంది. దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వాడు ఉన్నతుడైపోతాడు. దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ అవకాశం మళ్ళీ రాదు. అలాగే సౌలుకు కూడా అవకాశం ఇచ్చాడు రక్షించబడ్డానికి. ఆ పశ్చాత్తాపంలో సౌలు దేవుణ్ణి క్షమాపణ అడిగిండొచ్చు, కానీ మళ్ళీ లేదు. ఆయన చంపకుండా సంరక్షణ గ్రహించి సౌలు తన పాపం చేసినట్లు అంగీకరించున్నాడు. నేను నీకు ఇక కీడు చేయనని ఒప్పుకొనుచున్నాను, కీడు చేయనని ఒప్పుకొనుచున్నాడు. దావీదు ఎదురుపడినప్పుడు సౌలు అతన్ని సంహరించకపోవటం గల కారణము దావీదు సౌలు ఎడల చేయుచున్న మంచి కార్యాలు, అభిషక్తునిగా రాజుగా తనను కాపాడుట, దావీదుకు ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి మరియు దేవుని సంకల్పంలో దావీదు రాజుగా పాలన చేయవలసి ఉన్నది గనుక చంపదలిచినను అది సాధ్యం కాలేదు. ఎందుకు సౌలుకు ఇన్నిసార్లు చంపాలని ఒక రాజు 3,000 మంది మనుషులు తీసుకొని ఒక మనిషిని చంపేది కష్టమా? ఈజీ, చాలా ఈజీ. ఎన్నిసార్లు దొరుకుతాడు దావీదు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. అందుకే మనం కూడా ఎవరైనా మనకు శత్రువులు మనల్ని ఏమైనా చేయాలనుకుంటే దేవుడు అనుమతిస్తే తప్ప మన వెంట్రుకు కూడా ముట్టుకోలేరంట. నా అనుమతి లేనిది నీ తల వెంట్రుకు కూడా ముట్టుకోలేరు. అందుకే కదా మనము ఈరోజు ప్రభువా ఈరోజు నేను బతుకున్నా అంటే నీ కృప, అంతే కదా. మనకు శత్రువులు లేరా? ఎక్కడ చూసినా శత్రువులే, ప్రతి ఒక్క చోట శత్రువులే ఈ దినాల్లో అయితే. ఎందుకంటే శత్రువు మరణము, అపాయము, ప్రమాదము అన్ని రూపాల్లో ఉందండి. ఎన్నిసార్లు తప్పించుకుంటున్నామంటే, అంటే అక్కడ సౌలును విలన్గా చూస్తున్నాము, ఇక్కడ కార్లు, బైకులు, బస్సులు, మనుషులు ఎన్నిసార్లు తప్పించుకుంటాం మనం ప్రతి దినము. ఇవన్నీ మనం తప్పించుకున్నట్లే కదా, మరి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కదా. కాబట్టి మనము ఎందుకు ఈ సౌలు దావీదును చంపడం లేదంటే దేవుని సంకల్పంలో దావీదు రాజుగా పాలన చేయవలసి ఉన్నది కాబట్టి, కనుక చంపాలనుకున్నా సాధ్యం కాలేదు. దావీదుకు ప్రజల్లో ఉన్న పలుకుబడి కూడా ఉంది. అభిషక్తుడు, అప్పటికే దావీదు కూడా అభిషక్తుడిగా ఉన్నాడు. రాజుగా తనను కాపాడుట అంటే నెక్స్ట్ కాబోయే రాజుని దేవుడే కాపాడుకుంటాడు. ఎందుకంటే నెక్స్ట్ సౌలు తర్వాత రాజుగా దేవుడు ఆల్రెడీ నియమించేశాడు. కాకపోతే సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు తనకిష్టమైన సమయంలోనే అవి అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేసి వెంటనే జవాబు రాకుంటే దేవుని మీద అలిగేసి మనం
వేరే దారి వెళ్ళిపోతాం, లోకానుసారం అయిపోతాం. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటారో అప్పుడే ఇస్తారు, కానీ మనం తొందరపడకూడదు. ఎందుకంటే ఆయన మనకి ఏ సమయంలో ఇస్తే అది మంచిదో ఆయనకు తెలుసు. కాబట్టి మనం కూడా దేవుడు ఎప్పుడు దావీదును రాజుగా చేయాలో ఆ సమయం మందు కనిపెట్టుకొని ఉండాలి. అది దావీదు యొక్క నిరీక్షణ. అందుకొరకు కనిపెట్టుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకొని ఆ సమయం కొరకు కనిపెట్టుకొని దావీదు వేచున్నాడు. కాబట్టి దావీదు దేవునికి తన హృదయానుసారుడుగా అనిపించుకున్నాడు. కాబట్టి మనం కూడా సమయం కొరకు కనిపెట్టుకుందాం. అసూయ చేత సౌలులాగా మనము అసూయ పడితే దానివల్ల మనల్ని మనము కాల్చుకుంటాం తప్ప మనల్ని మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా జీవించాలి తప్ప అది దేవుని చిత్తము నెరవేర్చదు. కాబట్టి మనము పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించాలంట. ఆ మాట మనం చూస్తాం దావీదు దగ్గర. అటువంటి గొప్ప గుణము మనం కూడా కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.